ఒక్కసారైనా పాంఫ్రెట్ ఫిషెస్ తెచ్చుకొని ఈ విధంగా క్రిస్పీగా మొత్తం చేప చక్కగా మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. హలో అండి అందరికీ, నేను మీ షబ్నాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాజ్ థింగ్స్. పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండి. ఒక ప్లేట్లో కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల ఆయిల్, అరచెక్క నిమ్మరసం, కొంచెం వాటర్, అవన్నీ కలిపి చక్కగా మ్యారినేట్ చేసుకోవాల్సిన మసాలాని మొత్తం కలిపి ప్రిపేర్ చేసుకోండి. అలా ప్రిపేర్ చేసుకున్న మసాలాని చక్కగా శుభ్రం చేసుకున్న పాంఫ్రెట్ ఫిషెస్ని తీసుకొని మొత్తం చేప లోపలికి బయటకి మొత్తం స్ప్రెడ్ చేస్తూ చేపలని మ్యారినేట్ చేసి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన ఫిషెస్ని తీసి బయట ఒక 5 నిమిషాలు పెట్టిన తర్వాత ఫ్రైకి రెడీ చేసుకోవాలి. ఫుల్ ఫిష్ని ఫ్రై చేస్తే కనుక ఇలా ఏ ఫిష్ అయినా సరే మనం ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే మనం మసాలాని మ్యారినేట్ చేస్తాం కదా, అది చక్కగా లోపలికి వెళ్ళి ఫిష్ కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫిషెస్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫిషెస్ని ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసిన ఫిష్ని ఆయిల్ మీద ఒక్కొక్కటిగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ విధంగా ఫుల్ ఫిష్ ఫ్రై చేస్తున్నప్పుడు ప్యాన్లో ఫిష్ ఫ్రై చేసుకోవడమే బెటర్. కడాయి యూస్ చేస్తే తిప్పడానికి కష్టం అవుతుంది. సో బెటర్ ప్యాన్ యూస్ చేసుకోండి. ఫిష్ అయితే వన్ సైడ్ మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కదపకూడదు. సో స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక 5 to 7 minutes తర్వాత దోసలు తిప్పే గరిటెతో కొంచెం చెక్ చేసుకొని ఫిష్ని తిప్పుకోవడమే. చక్కగా అదే విధంగా రెండవ పక్క కూడా ఫిష్ని ఫ్రై చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఎప్పటి నుంచో ఇలా ఫుల్ ఫిష్ని ఫ్రై చేసుకొని తినాలని అనుకునేదాన్ని. యూట్యూబ్ పుణ్యమా అంట ఇప్పటికీ పూర్తయింది. సో మీరు కూడా యమ్మీగా తెచ్చుకొని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. అలానే నాదొక చిన్న రిక్వెస్ట్, కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే షబ్నాజ్ థింగ్స్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చూసిన తర్వాత చేసిన రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి.